ఈ విశాఖ నక్షత్ర జాతకులకు ఈ 2025 సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం కారణంగా మెయిన్ గా మార్చ్ మాసం తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసాలలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోయినా మార్చ్ మాసం తర్వాత శని భగవానుడి యొక్క ప్రభావం కారణంగా మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే లభించబోతున్నాయి. కెరీర్ పరంగా అయితే విజయాన్ని సాధిస్తారు. పోటీ రంగాలలో మీ వంతు మీరు కృషి చేస్తే విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి కంటే కూడా విశాఖ 1, 2, 3 మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి అనుకూలతలు అనేవి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మే మాసం తర్వాత వీరి కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుందండి. గురుడు యొక్క ప్రభావంతో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలానే శని భగవానుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ 29వ తారీఖు వరకు మీరు మొదలుపెట్టే పనులలో కొన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా మార్చ్ 29వ తారీఖు తర్వాత శని కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి అప్పటి నుండి మీరు చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. మీరు ఉద్యోగం చేసే ప్రాంతంలోనైనా వ్యాపారం చేసే ప్రాంతంలో అయినా అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. ఒకవేళ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల విశాఖ నక్షత్ర జాతకులకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా గురువు యొక్క సహాయంతో ఎప్పటికప్పుడు మీకు ఎదురైన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని కనుగొనగలుగుతారండి. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మార్చ్ 29వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మే మాసం తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి మారటం చేత మిథున రాశిలోకి వెళ్ళటం చేత గురువు యొక్క అనుగ్రహంతో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయండి. అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. సామాజిక సర్కిల్ అనేది పెరుగుతుందండి. కుటుంబ వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చ్ మాసం వరకు మాత్రం మొదటి నుండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మొదటి 3 నెలల సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అది ఆర్థిక వ్యవహారాల విషయంలోనైనా ఆరోగ్య విషయంలోనైనా జీవిత భాగస్వామి విషయంలోనైనా సరే, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యంతో పాటుగా కుటుంబ వాతావరణం కూడా మెరుగుపడుతుందండి. విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకున్న వారికి, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్నట్లయితే వారికి ఈ సంవత్సరంలో విదేశీ మార్గం అయితే సుగమయం అవుతుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ ఏడాది మధ్యలో శుభ ఫలితాలను వినే అవకాశాలు ఉంటాయి. శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయి. మెయిన్ గా మీకు ఈ సంవత్సరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే వాతావరణానికి సంబంధించిన వ్యాధుల కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అయితే జనవరి నుండి మార్చ్ మాసం వరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, అలానే మీకు గనక సంతానం ఉన్నట్లయితే సంతానం యొక్క ఆరోగ్య విషయంలోనూ వారి ఎదుగుదల విషయంలో మార్చి 29వ తారీఖు నుండి మే మాసం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాని అననుకూలంగా ఉంటుంది అని కాదండి. జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నాను అంటే మీ వంతు మీ ప్రయత్నం చేయాలి అని అర్థం. మీ వంతు మీరు శ్రద్ధ చూపించాలి అని అర్థం. అంతే తప్ప అన్ని ఆటంకాలు ఉంటాయి అని కాదు. మే మాసం తర్వాత నుండి ఎన్ని గ్రహాలు ప్రతికూలించినా, ఎన్ని గ్రహాలు ప్రతికూల ప్రభావాన్ని మీ పైన చూపించినా దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి 9వ స్థానంలోకి వెళ్తాడు, మిథున రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ముఖ్యంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి అనుకూలతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయండి. ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడగలుగుతారు.
అలానే వివాహ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో శని భగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం వల్ల కొత్తగా పెళ్ళైన వారు ఆనందంగా ఉండగలుగుతారండి. అలాగే ఉద్యోగం చేసే వారికి వారి పై అధికారుల నుండి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుందండి. అంటే శని భగవానుడు మీన రాశిలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి శని శుభ ఫలితాలను అందిస్తాడండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. వివాహం కాని పురుషులకు వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. స్త్రీల కంటే కూడా పురుషుల వివాహం త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కాస్త అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే రాహు యొక్క సంచారాన్ని గనక చూసుకున్నట్లయితే మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. కావున మే 18వ తారీఖు వరకు రాహువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడండి. కాబట్టి మే మాసం తర్వాత మీకు కాస్త అనుకూలతలు ఉంటాయి అని చెప్తున్నాను. మే మాసం వరకు శని అనుకూలించినప్పటికీ కూడా రాహు వల్ల చిన్న చిన్న అడ్డంకులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దేనిపైన ప్రభావం పడుతుంది అంటే ధైర్యం విషయంలో. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచనలు చేస్తారండి. ఒకవేళ మీకు వచ్చిన సమస్య, మీకు ఎదురైన సమస్య చిన్నదైనప్పటికీ కూడా ఆ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని వెతకటం మానేసి అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అనవసరమైనటువంటి భయానికి గురవుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆఫీస్లో కొలీగ్స్ తో మాట్లాడేటప్పుడు, అంటే మీ సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలండి. మీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా తెలియచేయండి. ఎందుకంటే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ మనసులో ఏది ఉన్నా అది మంచైనా చెడైనా స్పష్టంగా తెలియచేయండి. కేతువు యొక్క ప్రభావాన్ని కనుక చూసుకున్నట్లయితే కేతువు జనవరి 1వ తారీఖు నుండి మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. కావున మే 18వ తారీఖు వరకు విశాఖ నక్షత్ర జాతకులు కనుక స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, లాటరీల్లో కానీ ఇలా వేటిలో అయితే ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నారు, అంటే ఒక 10 రూపాయలు పెట్టి 15 రూపాయల లాభం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, లక్కు చూసుకుందామని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే గోచరించట్లేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా మే 14 లేదా మే 18వ తారీఖు తర్వాత మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ మే 18వ తారీఖు ముందు మాత్రం గురువు యొక్క స్థాన మార్పు ముందు, రాహుకేతువుల యొక్క స్థాన మార్పు ముందు మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉండవండి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అడుగు వేసేటప్పుడు ఆచి తూచి వేయటం మంచిది. అలా అని పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని కాదు. మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు అనుకూలించట్లేదు కాబట్టి సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతారండి. మెయిన్ గా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో కానీ, స్థిరాస్తుల విషయంలో కానీ, అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ, వాహన కొనుగోలు విషయంలో కానీ, ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ సరిగ్గా ఆలోచించలేకపోతారు. కాబట్టి అంత అర్జెంట్ లేదు, ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలను వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మే మాసం తర్వాతకు వాయిదా వేసుకోండి. మే 14వ తారీఖు తర్వాతకి. గురువు విశాఖ నక్షత్ర జాతకులకు రజతమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి ఈ సంవత్సరంలో దైవభక్తి అనేది పెరుగుతుందండి. దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. శని గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి ముఖ్య గ్రహాలైనటువంటి శని, గురువు ఈ 2 గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో విశాఖ నక్షత్ర జాతకులకు శారీరకంగా ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉండవండి. రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల మే మాసం ముందు ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురి కావటం కానీ, సమస్య లేకపోయినా చిన్న సమస్యకి కూడా ఎక్కువగా ఆలోచనలు చేయటం కానీ, మనసు పాడు చేసుకోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శారీరక ఆరోగ్యం పైన కంటే కూడా మానసిక ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత ఖాళీ లేకపోయినా రోజుకు కొంత సమయం అయినా ధ్యానం చేయటం లేదా రిలాక్స్ అవటం, యోగా చేయటం వంటివి చేయటం మంచిదండి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. అయితే మే మాసం తర్వాత అయితే మీలో
రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, శారీరక శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయి, ప్రకృతి పైన ఎక్కువగా ప్రేమ పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఈ సంవత్సరంలోనే ద్వితీయార్థంలో శని గురువు ఈ రెండు గ్రహాలు అనుకూలించటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కాబట్టే చెప్తున్నాను, విశాఖ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో శారీరక ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం లేదు, అయితే మానసిక ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ సంవత్సరం మొదట్లో మాత్రం ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సవాళ్ళు అనేవి ఎదురవుతాయండి. కాబట్టి ఓపికగా వ్యూహాత్మక ప్రణాళికలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం విశాఖ నక్షత్ర జాతకులకు స్థిరమైనటువంటి వృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో మంగళవారం నాడు కేతువుకు సంబంధించిన పరిహారాలను పాటించాలి. ఓం కేతవే నమః అనే మంత్రాన్ని పఠించడం లేదా గణపతి ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. ఎందుకంటే కేతువు యొక్క సంచారం వల్ల మానసిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండాలి అనుకోవటం కానీ, లేదా వైరాగ్య భావాలు కలగటం కానీ, పనులలో ఆటంకాలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ ఆటంకాలను తగ్గించుకోవడానికి గణపతి ఆరాధన చేయాలి. ఏదైనా ముఖ్యమైన విషయంలో బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ, వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు గరిక గడ్డిని తీసుకువచ్చి గణపతి పాదాల ముందు పెట్టి నమస్కరించండి, గణపతి ఆరాధన చెయ్యండి, ఆటంకాలు అనేవి తగ్గుతాయి. మే 14వ తారీఖు వరకు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. మే 14 తర్వాత మీకు అనుకూలిస్తున్నాడు, కానీ మే 14వ తారీఖు ముందు గురువు మీకు అంతగా అనుకూలించట్లేదండి. కాబట్టి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున ఆ చెడు ప్రభావాన్ని తగ్గించడానికి గురువుకు సంబంధించిన పరిహారాలు మే ముందు పాటించడం మంచిది. దానికి గాను ప్రతి గురువారం నాడు గురుస్తోత్ర పారాయణం చేయటం కానీ, గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారికి కానీ, దక్షిణామూర్తి స్వామి వారికి కానీ నమస్కరించండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గోచారం అనేది సూచిస్తుంది. ఆరోగ్యపరంగా మార్చ్ వరకు అంత అనుకూలించట్లేదు. మార్చ్ నుండి మే మాసం వరకు సామాన్య ఫలితాలు ఉంటాయి. మే మాసం తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మొదటి 3 పాదాల వారి కంటే కూడా కొన్ని ఆర్థిక సమస్యలు అనేవి ఉండబోతున్నాయండి. ఆర్థిక సమస్యలు అనటం కంటే కూడా ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి అనుకూలంగానే ఉంటుంది, ఆర్థిక పరంగా అయినా ఆదాయ పరంగా అయినా. అయితే మీరు ముఖ్యంగా బద్ధకాన్ని తగ్గించుకోవాలి, మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంత విశ్రాంతిని తీసుకోవాలి, ధ్యానం చెయ్యాలి. మీకు ఏ పని చేస్తే రిలాక్స్ గా అనిపిస్తుందో మైండ్ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నాలు చేయండి. శారీరకంగా మీరు పెద్దగా శ్రద్ధ చూపించకపోయినా పర్వాలేదు, మానసికంగా బాగుండేలాగా చూసుకోండి. ఎందుకంటే మెంటల్ గా బాగోలేదు అనుకోండి, లోపల బాగోకపోతే శారీరకంగా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరంలో మీకు మెయిన్ గా కలిసి వచ్చేది శని అనుకూలిస్తున్నాడండి. కాబట్టి పనులు అనేవి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అతిగా ఆలోచనలు పెట్టుకోవద్దు.